వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సో అన్క్యాప్డ్ లిస్ట్లో చూసుకుంటే కనుక కీపర్లు వచ్చారు, ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్స్ వచ్చారు, స్పిన్నర్స్ కూడా వచ్చారు. కొన్ని ఇంట్రెస్టింగ్ బైస్ ఉన్నాయి. ఎందుకంటే కుమార్ కుషాగ్రా 7.2 crores వెళ్ళాడు. అండ్ అలాగే రికీ భూయి 20 lakhs వెళ్ళాడు. ఉర్విల్ పటేల్ లాంటి వాళ్ళు సెలెక్ట్ కాలేదు. రికీ భూయి ఆంధ్రాకి చెందిన ప్లేయర్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో కూడా ఆడాడు, ఇంతకుముందు ఎస్ఆర్హెచ్ కూడా ఆడాడు. ఎక్స్పీరియన్స్ చాలా గట్టిగానే ఉంది, చాలా రోజుల నుంచి రంజీ ఫార్మాట్ ఆడుతూనే ఉన్నాడు. మంచి ప్లేయరే, కాకపోతే ఎప్పుడు ఆడతాడు, బిగ్ ప్లేయర్ అవ్వగలడా అనేది ఎప్పుడు కూడా డౌట్ ఉంటూ వచ్చేది. కీపర్గా ఆడగలడు, ఫీల్డర్గా ఆడగలడు, బాగా ఎక్స్పీరియన్స్ డొమెస్టిక్ సర్కిట్లో ఉంది. అలాగే గ్రంథి ఎక్కడ కూడా లోకల్ టాలెంట్ని వదిలిపెట్టాడు కాబట్టి తీసేసుకున్నాడు రికీ భూయిని. రిషబ్ పంత్ కీపర్గా ఉన్నాడు, ఆల్రెడీ దే హ్యాడ్ అభిషేక్ పురేల్, బట్ సమ్హౌ థింగ్స్ డిడ్ నాట్ వర్కౌట్. వాళ్ళు అందుకే ట్రిస్టన్ స్టబ్స్ని తీసుకున్నారు, రికీ భూయిని తీసుకున్నారు. ఆ బ్యాకప్ కీపర్ ఆప్షన్స్ ఉంటాయన్నారు ఢిల్లీ క్యాపిటల్స్. ఇమీడియట్గా వెంటనే కుమార్ కుషాగ్రాని కూడా తీసుకున్నారు. 7.2 crores అసలు కుమార్ కుషాగ్రాకి. అండ్ బిడ్డింగ్ వారే నడిచింది బికాస్ ఆఫ్ హిస్ అబిలిటీ. దాన్ని గట్టిగా ఆడగలడు, ఫాస్ట్గా స్కోర్ చేయగలడు. ఆ తర్వాత ఫాస్టర్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే యష్ దయాల్ పేరు వచ్చినప్పుడు రింకు సింగ్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చేసి ఉంటాయి చాలా మందికి కూడా. బట్ జీటీ డిడ్ గో ఫర్ హిమ్. జీటీ వదిలిపెట్టల, జీటీ బీట్ చేశారు. ఆర్సీబీ కూడా బీట్ చేసింది. ఆ తర్వాత డెస్పరేట్ బీటింగ్ అయిందేమో ఆర్సీబీకి అనిపించింది. ఎందుకు అంటే చేతన్ సాకారియాకి దే డిడ్ నాట్ బీట్. యష్ దయాల్ కోసం బీట్ చేద్దాం అనుకున్నారు. ప్రాబబ్లీ వాళ్ళ దగ్గర టాప్లీ లాంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి చేతన్ సాకారియాకి వెళ్ళలేదేమో. బట్ ఎకనామీ పరంగా చూసినా లేకపోతే చేంజ్ ఇన్ పేస్ పరంగా చూసినా కూడా యష్ దయాల్ కన్నా చేతన్ సాకారియా బెటర్ బౌలర్ లాగా కనిపించాడు. బట్ యష్ దయాల్ హ్యాడ్ అ బ్రేక్ డౌన్. 5 sixes కొట్టిన తర్వాత ఈ వాజ్ జస్ట్ నాట్ ఇన్ హిస్ ప్రాపర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. బట్ ఆర్సీబీ బ్యాక్ చేయడం అనేది తనకు కూడా చాలా గట్టి హోప్ అనేది ఇస్తుంది. బట్ 5 crores అది చెక్ చేసుకో, ఎందుకంటే ఆర్సీబీ స్టిల్ డస్ నాట్ హ్యావ్ అ ప్రాపర్ స్పిన్నర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దే లెట్ గో ఆఫ్ శ్రేయాస్ గోపాల్. ఆర్సీబీ ట్రయల్స్కి వెళ్ళాడు శ్రేయాస్ గోపాల్, తను వదిలేశారు. బేస్ ప్రైజ్లో ముంబై తీసుకుంది శ్రేయాస్ గోపాల్ని జస్ట్ ఫర్ 20 lakhs. సిద్ధార్థ్ మణిమారన్ కోసం ప్రయత్నం చేశారు, తమిళనాడు నుంచి వచ్చిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఎల్ఎస్జీ 2.4 crores తీసుకుంది. 2.4 crores సిద్ధార్థ్ మణిమారన్, యంగ్ ఫెలో, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్. కుదరలేదు వాళ్ళకి. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ మనం కార్తిక్ త్యాగి పేరు వచ్చినప్పుడు కూడా అక్కడ గుజరాత్ టైటన్స్ 60 lakhs తీసుకున్నారు. అక్కడ కూడా ఆర్సీబీ డిడ్ నాట్ ప్రెస్ ఆన్ కార్తిక్ త్యాగి. కొంతమంది బిడ్ చేసిన జీటీ ఏం చేశారంటే కనుక ఎవరైనా ఉన్నారా, చలు తీసేసుకుందాం అన్నట్టు ఆడారు. మానవ్ సుతార్ అని చెప్పేసి ఇంకొక స్పిన్నర్ ఉన్నాడు, అతన్ని కూడా ఎత్తేసుకున్నారు. అలాగే వేరే లెవెల్ షాపింగ్ చేశారు జీటీ. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే సుశాంత్ మిశ్రా అని వచ్చాడు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. నటరాజన్కి కోవిడ్ రీప్లేస్మెంట్గా కూడా వచ్చాడు ఎస్ఆర్హెచ్కి. అండ్ వెరీ గుడ్ రెప్యుటేషన్ తనకి డొమెస్టిక్ సర్కిట్స్లో. తనని 2.2 crores పెట్టి జీటీ తీసుకుంది. వాళ్ళ దగ్గర లేక కాదు, జాష్ లిటిల్కి బ్యాకప్గా తీసుకున్నారు. ఎందుకంటే ప్రదీప్ సాంగ్వాన్కి టాటా బాయ్ బాయ్ చెప్పారు కాబట్టి ఇక్కడ సుశాంత్ మిశ్రాని వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఆకాష్ సింగ్ని ఎస్ఆర్హెచ్ తీసుకుంది. ఎస్ఆర్హెచ్కి ఆ పేస్ బౌలింగ్ అంటే ఇష్టం. ఉప్పల్ ఒకప్పుడు మంచి పేస్ వికెట్, మంచి బౌన్సీ వికెట్గా ఉండేది. లాస్ట్ సీజన్ అంత పేసు బౌన్స్ లాంటివి కనిపించలేదు. బట్ ఇప్పుడు కూడా మంచి పేసు బౌన్స్ పెట్టారంటే అల్టిమేట్ లెవెల్లో ఒక బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ చూడొచ్చు. ఆకాష్ వచ్చాడు ఎస్ఆర్హెచ్కి. అండ్ ఇందాకన్నట్టుగానే సుశాంత్ 2.2కి వెళ్ళాడు. యష్ 5 crores వెళ్ళాడు. ఆ తర్వాత మానవ్ సుతార్ తర్వాత వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ సిద్ధార్థ్ మణిమారన్ తను కూడా 2.4 crores వెళ్ళాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ప్రైసెస్లో వెళ్ళారు. కార్తిక్ 60 lakhs ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రెస్ చేసి ఉండొచ్చేమో అనిపించింది. కేకేఆర్ కూడా ఆల్సో ప్రెస్డ్ ఏమో అనిపించింది కార్తిక్ త్యాగికి. బట్ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆల్రెడీ మాకు హర్షిత్ ఉన్నాడు, వైభవ్ ఉన్నాడు, తర్వాత స్టార్క్ ఎలాగో వచ్చాడు, రసల్ ఎలాగో వచ్చాడు, 3 స్పిన్ బౌలర్స్ ఉన్నారు. సో ఇంక ఎక్స్ట్రా అదనంగా బౌలర్లు పెట్టుకోవడం ఎందుకు అని ఆలోచన ఏమైనా పెట్టుకున్నారేమో. ఇప్పుడు వచ్చే యాక్సలరేటెడ్ బైలో వాళ్ళు ఏమైనా చూస్తారు ఎవరెవరైనా ఆప్షన్స్ ఉంటాయా వాళ్ళకి అని. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ ఏంటంటే మురుగన్ అశ్విన్ వెంట అన్సోల్డ్. మురుగన్ అశ్విన్ ఎస్పెషలీ ఫర్ టీమ్స్ లైక్ స్పిన్ విభాగంలో కొంచెం తక్కువ ఉన్నారా అని డౌట్ కలిగించే టీం ముంబై కానివ్వచ్చు లేదా ఆర్సీబీ కానివ్వచ్చు. దే డెఫినెట్లీ నీడెడ్ సచ్ కైండ్ ఆఫ్ అ బౌలర్. ఆర్సీబీ శ్రేయస్ గోపాల్ కోసం వెళ్ళారు, లెగ్ స్పిన్నర్ కావాలనుకున్నారు. అలా వికెట్ టేకింగ్ లెగ్ స్పిన్నర్ ఎవరైతే పీయూష్ చావ్లాకు ఒక యంగర్ వర్షన్ కావాలనుకున్నారు, సో తన కోసం వెళ్ళారు. సో మురుగన్ అశ్విన్ ఇస్ అ సర్ప్రైజ్ మిస్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్, ముంబై అండ్ ఆర్సీబీ. ఇషాన్ పురేల్ తన ప్రైమ్లో ఉన్నప్పుడు దాన్ని బెంచ్ చేసి కూర్చోబెట్టారు పంజాబ్ వాళ్ళు. ఇప్పుడు ఎవరు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. కుల్దీప్ యాదవ్ కాదు ఈ కుల్దీప్ యాదవ్ అతను మిస్ అయ్యాడు. పుల్కిత్ నారంగ్ కూడా మంచి ఆఫ్ స్పిన్నర్, తనను కూడా ఎవరు తీసుకోలేదు. మరి ఇప్పుడు యాక్సలరేటెడ్ బై స్టార్ట్ అయిపోతాయి కాసేపట్లో. సో అందులోంచి చాలా మంది మిస్సింగ్ అయిన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అన్క్యాప్డ్ ప్లేయర్లో చాలా గట్టిగానే మాట్లాడుకున్నా, క్యాప్డ్ ప్లేయర్లు కూడా కాస్త మిస్సింగ్ ఉన్నారు. అందులో మీకు ఆ స్పిన్నింగ్ విభాగంలో తీసుకుంటే కానీ ఆదిల్ రషీద్ కానీ, అకీల్ హుసేన్ కానీ, ఇష్ సోదీ కానీ,
షంసీ కానీ ముజీబ్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళలో ఎవరన్నా ఏదైనా టీమ్స్కి వెళ్తారా చూడాలి. బట్ జెన్యున్లీ హ్యాపీ ఫర్ పీపుల్ లైక్ కుమార్ కుషాగ్ర కానీ ఎవరైతే డొమెస్టిక్ క్రికెట్లో ప్రాణం పెట్టాడారో వాళ్ళ సెన్సేషనల్ డెబ్యూ లాంటివి ఏవైతే జరిగాయి, సెన్సేషనల్ సీజన్స్ లాంటివి ఏవైతే జరిగాయో వాళ్ళందరికీ కూడా మంచి రివార్డ్ వచ్చింది. యష్ దయాల్ గురించి మరి లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆలోచిస్తున్నట్టున్నారు. బట్ ఈసారి మాత్రం తను డొమెస్టిక్లో బాగానే వేశాడు. కొంచెం విజయాసారిలో కొంచెం అటు ఇటుగా కనిపించినా కూడా ఇట్ హ్యావ్ అ వెరీ గుడ్ డొమెస్టిక్ వైట్ బాల్ సీజన్ అనే చెప్పాలి. సో లెట్స్ సీ ఇంకా యాక్సలరేటెడ్ బైస్ అయ్యి ఇంకా అన్ని టీమ్స్ కూడా 2 నుంచి 3 దాకా స్థానాలు ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది 25కి. ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది యాక్సలరేటెడ్ బై. కేఎల్ రాహుల్, సంజు శాంసన్ ఆడుతున్నారు. లెట్స్ సీ హౌ దే డూ, ఎంతవరకు స్కోర్ తీసుకెళ్తారో కూడా ఆలోచిద్దాం.